నమస్తే అందరికి వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఈ వీడియో వచ్చేసి నేను సంక్రాంతి కోసం చేసుకున్న పిండి వంటలన్నీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ పొద్దున్నే 2 రోజులు కూడా మనకి మంచు పడిందండి మాకైతే. అదేంటి అంటే దేవుడు మధుపరకాలలా కప్పేసినట్టుగా పెళ్లి సందడి టైప్ లో వచ్చేసినదండి మనకి వాతావరణం అంతా కూడా. ఉత్తి రోజులు ఏంటంటే అర్రే మంచు పడుతున్నారు కదా కప్పుకొని కాసేపు పడుకుందాం అని చెప్పేసి అనుకుంటాం కదా, కానీ పండగ రోజుల్లో అలా భోగి మంటల దగ్గర మంచు పడుతుంటే అసలు చలే తెలియకుండా వెచ్చవెచ్చగా మనం అక్కడ నీళ్లు కాచుకుంటుంటే, అలాగే కందమూలం దుంపలు కూడా కాల్చుకున్నారా? నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. మీరు ఎలా జరుపుకున్నారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేనైతే గోదాదేవి కళ్యాణం చేశానండి. అలాగే పండగ అంతా కూడా నాకు ఈ సందడితోటే జరిగిపోయింది. అండ్ ఇది వచ్చేసి షాపింగ్ తలక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. ఈ వ్లాగ్ లో అయితే షాపింగ్ ఏంటి నేను షేర్ చేయట్లేదండి, ఓన్లీ పిండి వంటలు మాత్రమే షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్ లో నేను గోదాదేవి కళ్యాణం కూడా షేర్ చేస్తానండి. కొంచెం ఎడిట్ చేయాలి. అలాగే మనకి షార్ట్ వీడియోలు ఏంటంటే కొన్ని పాటలు మనకి యూట్యూబ్ వాళ్ళు ఇస్తున్నారు, అది పెట్టేసేయచ్చు. కానీ లాంగ్ వీడియోలు అయితే మంచిగా ఒక కళ్యాణం పాట దొరికి ఉంటే బాగుందని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను. త్వరలోనే నేను పోస్ట్ చేస్తాను. చాలా బాగా జరిగిందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి హరిదాసులు వచ్చేసారండి. మనకి సంక్రాంతి అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేసేది హరిదాసులే కదండి. అలాగే ఇంటి నిండా చుట్టాలు, పిండి వంటలు, అలాగే గుమ్మంలో రంగురంగుల ముగ్గులు, అలా కళ్ళాపు జల్లుకుంటూ ముగ్గులు వేసుకుంటుంటే కాంపిటీషన్ అనమాట. వాళ్ళ ముగ్గు బాగుందా, మనం వాళ్ళకంటే బాగా వేసుకుందాం ముగ్గు అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూడండి హరిదాసులు అయితే వచ్చేసారు. వీళ్ళైతే 2 ట్రిప్పులుగా వచ్చారండి. వీళ్ళిద్దరికి కూడా నేను బట్టలు పెట్టాను, అలాగే కట్నం కూడా చదివించాను అనమాట. ఏంటంటే మనకి హరిదాసులు వస్తే ఎప్పుడు కూడా మీరు రిటర్న్ పంపించవద్దండి. వాళ్ళు ఏంటంటే మనలో ఉన్న నెగటివిటీ వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి ఇదొక నమ్మకం అనమాట. మనకి తోచిన కొద్దీ మనం ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చే పంపించాలన్నమాట. నేనైతే ఇక్కడ పూజలో హడావడిగా ఉండాలి, అలాగే పిండి వంటలు ఇవన్నీ ఉండాలి. ఈ మధ్యలోనే వీళ్ళు వచ్చారు. సో చిన్నగా వీడియో క్లిప్ అయితే నేను షూట్ చేశాను అనమాట. మరి మీరు సంక్రాంతి రోజు ఏంటంటే పిండి వంటలు వండుకున్నారో నాతో కమెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. నేనైతే ఇక్కడ రెసిపీలోకి వచ్చేసాను. వీడియో మొత్తం చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి. సో కట్ చేసేస్తే నేను ఈ రోజు షేర్ చేస్తున్న ఫస్ట్ రెసిపీ వచ్చేసి లడ్డూలండి. నేనైతే ఫస్ట్ అనుకున్నాను లడ్డూలు బాప్రే చేయడం చాలా కష్టం, చేయగలుస్తానా లేదా అని చెప్పేసి, కానీ మా వారి దగ్గర నేర్చుకున్నాను. చాలా ఈజీ అనండి. సో చూడండి, ఇది చూసారంటే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. నేను ఒక బౌల్ అయితే కొలత పెట్టుకున్నానండి. వైట్ గా చూసారు కదా, దానితో ఇక్కడ ఈ బౌల్ చూస్తున్నారు కదా, ఇదే కొలత పెట్టుకున్నానండి. దీంతో 2 గిన్నెలు అయితే శనగపిండి నేను తీసుకున్నాను. దానికి ఏంటంటే 1.5 కప్పు వాటర్ అయితే సరిపోయింది నాకు. కొంచెం అంటే జారుగా కాదు, అలాగని కొంచెం గట్టిగా కాదు, ఆ టైప్ లో కలిపాను అనమాట. అండ్ చిటికెడు సోడా, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి. సాల్ట్ అయితే ఆప్షనలే, స్కిప్ చేసినా పర్వాలేదు. సో ఇక్కడ కట్ చేస్తే ఆయిల్ అయితే మనకి కొంచెం వేడిగానే ఉండాలండి, వేడిగా ఉండాలి. అలాగే మన దగ్గర ఒకవేళ బూందీ చట్టర్ ఉన్నదనుకోండి, షేప్ మనకి చాలా ఈజీగా అంటే ఈక్వల్ గా వచ్చేస్తుందండి మనకి. లేకపోతే మీ దగ్గర చట్టర్ ఉంటుందనుకోండి, దాంతో కూడా మీరు చక్కగా చేసేవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, బూందీ విషయంలో అలాగే దీంతో ఒకవేళ మీరు లడ్డు చేస్తున్నారు అని అంటే ఒక చిన్న టిప్ మీతో షేర్ చేస్తాను. ఎక్కువగా మీరు కడాయిని నింపేయకండి. ఆయిల్ మనకి శుభ్రంగా వేడిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఎక్కువగా నింపేది ఒక 2 గెరిట్లు వేశారంటే మనకి సరిపోతుంది. వాటికి అలా జలకాలాడుతున్నలాగా వదిలేయాలండి చెప్పాలంటే. అండ్ మరొక టిప్ ఏంటంటే బేకింగ్ సోడా ఒకవేళ మీరు యాడ్ చేశారంటే యాడ్ చేయండి, చేస్తేనే మనకి బూందీ గుల్లగా వస్తుందండి. లాస్ట్ లో మన బ్యాటర్ అంతా కలిపిన తర్వాత లాస్ట్ లో యాడ్ చేయండి బేకింగ్ సోడా. అలాగే ఎక్కువగా మరి కలపొద్దు, అలా గెరిట్ తోటి కలిపారంటే మరి గుల్లగా రాదనమాట. చూస్తున్నారు కదా. అండ్ ఈ ప్రాసెస్ లో చేశారంటే మనకి ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదండి నాకైతే. సో ఇక్కడ బూందీ అయితే నేను వేరేగా ఒక గిన్నెలో తీసేసాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా అన్ని బూందీలు ఒకే సైజులో వచ్చాయండి. చాలా ముద్దొచ్చేస్తున్నాయి. అలాగే నా పొయ్యి కూడా చాలా ముద్దొస్తున్నదండి. చూస్తున్నారు కదా, పొయ్యి అంతా కూడా గలీజ్ అయిపోయింది. మరి ఎలాగంటే మనం పోస్తూ ఉంటాం కదా, పల్చటి బ్యాటర్ కదా, సో అలా పడుతూనే ఉంటుంది. మనకి ఉట్టి రోజుల్లో కంటే ఈ పండగ రోజుల్లో డబల్ ఏంటి త్రిబుల్ పని అనమాట మనకి చెప్పాలంటే. మరి వేరేగా వర్కౌట్లు ఏంటి చేసుకోక్కర్లేదు. ఈ వంటింట్లో మనకి సర్దుకునేసరికి, తుడిచిపెట్టేసరికి మన పని అయిపోద్ది. బూందీ వేయించే పని అయితే అయిపోయిందండి. ఆ బూందీని అలా మనం కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం
వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసామనుకోండి మంచిగా మనకి కారం ముందు రెడీ అయిపోద్ది. కానీ అలా కాదు కదా మనం ఈ రోజు చేస్తున్నాం లడ్డు. ఇక్కడ నేను పాకం రెడీ చేసుకుంటున్నానండి. లేత పాకమే చేస్తున్నాను. మరీ ముదురు పాకం అయితే మనకి లడ్డూలు ఎక్కువ గట్టిగా వచ్చి అసలు బాగుండదు చెప్పాలంటే. ఈ ప్రాసెస్ లో చెయ్యండి చెప్తున్నాను కదా. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. ఏ బౌల్ అంటే ఎంత నేను శనగపిండి తీసుకున్నాను అంతే నేను పంచదార తీసుకున్నానండి. అండ్ బెల్లంతో కూడా బూందీ చేస్తారు, బట్ మా ఇంట్లో తినరండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా పాకం అంతా కూడా నేను బూందీలో యాడ్ చేశాను. అలాగే గుండ కాజు ఉంటది కదా దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసేసి యాడ్ చేశాను అనమాట. అంటే పెద్ద కాజు యాడ్ చేస్తే ఒక్కొక్క లడ్డూలు ఒక్కొక్కటి అలా డిజైన్ చేసినట్టుగా పెట్టాలి. ఇదేంటంటే ప్రతి లడ్డూలో మనకి లోపల వస్తుందన్నమాట వేయించిన కాజు. ఇంకోటి ఏంటంటే మనం పాకం రెడీ చేసేసి అంటే పాకం కలిపేసిన తర్వాత అండి ఒక 3 గంటల సేపు అలా విడిచిపెట్టాలి వాళ్ళిద్దరికి. ఏంటంటే బూందీ ఆ పాకం అంతా పీల్చేయాలి. అండ్ పాకంలో కూడా నేను ఇలైచీ పౌడర్ యాడ్ చేశానండి, చెప్పడం మర్చిపోయాను. అండ్ పాకం అంతా కూడా అంటే కలిపిసిన తర్వాత అండి ఒక 2 స్పూన్ల వరకు నేను నెయ్యి యాడ్ చేశాను అనమాట. నెయ్యి మనకి ఎలాగో నెయ్యి మనకి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా, అలాగే లడ్డూలు యాడ్ చేస్తే సూపర్ అంటే టేస్టీగా ఉంటుంది, చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇక్కడ చూడండి ఎంత జ్యూసీగా మనకి బూందీ రెడీ అయిపోయింది కదా. కాస్త మనం స్వీట్ బూందీ ఇలాగనే ఉంచేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను యాడ్ చేశాను కొంచెం పచ్చకర్పూరం అండి. ఒక చిన్న ఆవగింజంత పచ్చకర్పూరం అయితే నేను గుండ చేసి యాడ్ చేశాను అనమాట. అండ్ లాస్ట్ లోనండి మన లాస్ట్ అండ్ ఫైనల్ పని ఉంది కదా లడ్డూ చుట్టడమే. లడ్డూ చుట్టడం మట్టుకు కొంచెం గట్టిగా చుట్టుకోవాలండి. చాలా మంది ఇలాగ 2 చేతులతో చక్కగా చుట్టేస్తారు. నేనంత పర్ఫెక్ట్ అయితే కాదండి. సో లడ్డూ అయితే ఎలాగోలా చుట్టేశాను. షేప్ అయితే కొంచెం అటు ఇటుగా వచ్చింది. నాకైతే ఒక 12 లడ్డూలు వచ్చాయండి. షేప్ కూడా నేను కొంచెం ఆ మాత్రం మీడియం గా ఉంచాను అనమాట. చిన్న సైజ్ చేశారనుకోండి మనకి క్వాంటిటీలో ఎలాగో ఎక్కువ వస్తాయి అనమాట. చూస్తున్నారు కదా సూపర్ టేస్టీగా మన లడ్డు అయితే రెడీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ నేను ఒబ్బట్లు కూడా చేశానండి. సో ఒబ్బట్ల రెసిపీ అయితే చాలా సార్లు షేర్ చేసేసాను కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేను పులిహోర అండ్ అలాగే జంతికీలు చేశాను. ఆ 2 కూడా మీతో షేర్ చేస్తాను. మరి ఇన్ని రెసిపీస్ పెట్టుకుని మళ్ళీ ఒబ్బట్లు ఎందుకు మళ్ళీ చేస్తున్నాం అని చెప్పేసి మా వారైతే అంటున్నారు అనమాట. కానీ గోదాదేవి కళ్యాణం కదా, ఈ రోజు పూర్ణం వేయాలండి కంపల్సరీగా. పూర్ణం వేస్తే శుభప్రదం అనమాట. సో కొంతమంది బూర్లు పులిహోర చేస్తారు, బట్ బూర్లు ఏంటంటే మా వాళ్ళంతా మా గ్యాంగ్ ఉన్నారు చూడండి, ఒబ్బట్ల గ్యాంగ్ అండి చెప్పాలంటే. కాబట్టి ఏ పూర్ణం వాళ్ళు తినడానికి ఇష్టపడతారో అదే చేసేస్తే బెటర్ కదా, అందుకని ఒబ్బట్లు చేశానన్నమాట. అయితే ఈ లడ్డూలు అలాగే జంతికలు ఇవన్నీ ఏంటంటే సార్ ఐటమ్స్ లెక్కలో నేను చేశానండి. ఇంకొకటి ఏంటంటే నేను చేశాను మినపసున్ని. ఇప్పుడు నేను మీతో అది షేర్ చేస్తాను. సున్నుండలు అంటే అంతమందికి చాలా ఇష్టం కదా, ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ లో చేశానండి. ఫస్ట్ అయితే మినపప్పు కొంచెం డ్రై రోస్ట్ చేశానండి. మనకి లో ఫ్లేమ్ లోనే ఇది పెట్టేయాలి. హై ఫ్లేమ్ లో పెట్టారనుకోండి మాడిపోతే మనకి అస్సలు టేస్ట్ అనేది బాగోదు. నెక్స్ట్ ఏమో మీరు చూడండి సున్నుండలు తింటుంటే నోటికి అలా కొంచెం అంటుకున్నట్టుగా ఉంటుంది కదా, అలా కాకుండా ఇక్కడైతే చిన్న టిప్ మీతో షేర్ చేస్తున్నా. కొంచెం బియ్యం గింజలు యాడ్ చేయండి, నేను ఇక్కడ యాడ్ చేశాను. సో దట్ మనకి ఏంటంటే చాలా టేస్టీగా వస్తే మరి అతుక్కోదు నోట్లోన. సో ఫ్రై చేసిన మినపప్పు నేనేంటంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ పట్టేశానండి. ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఒక ప్లేట్ లో తీసేసుకున్నానండి మినపపిండి. అండ్ అలాగే ఎంత నేను మినపప్పు తీసుకున్నాను అంతే పంచదార క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. అండ్ కొంచెం నెయ్యి అయితే గోరువెచ్చగా చేసి ఫస్ట్ అయితే ఈ పిండి అన్నిట్లోకి వేసేసాను అనమాట, అంతట్లోకి. ఆ తర్వాత ఫస్ట్ కలిపేసిన తర్వాత కొంచెం తీసుకుంటూ అందులోనే కాస్తంత నెయ్యి యాడ్ చేసుకుంటూ నేను అంటే లడ్డు చుట్టాను అనమాట. ఒకేసారి మీరు అంత నెయ్యి వేసేసారంటే మనకి పంచదార వేసాం కదా, అది కూడా మెల్ట్ అయినప్పటికీ పల్చగా ఇలాగ పారిపోయినట్లుగా అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ టైం చేస్తున్నారనుకోండి ఈ టిప్ మీరు మస్ట్ ట్రై చేయండి. ఆల్మోస్ట్ మీరు చాలా సార్లు చేసేసారంటే నాదేమైనా మిస్టేక్ ఉన్నదంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను కూడా మీ దగ్గర నేర్చుకుంటాను. సో ఇక్కడ కట్ చేసేస్తే నేను కూడా చక్కగా మినపసున్ని అయితే చేసేసాను. అండ్ పక్కనే మీకు మోతీచూర్ లడ్డు కనబడుతున్నది కదా, అది కూడా చేశానండి. గోదాదేవి సారీ పెడదామని చెప్పేసి, బట్ ఆల్రెడీ లడ్డు ప్రాసెస్ అంతా మీతో షేర్ చేసేసాను. ఇది కూడా మీరు బోర్ గా ఫీల్ అవుతారేమో అని చెప్పేసి నేను షేర్ చేయలేదు. అండ్ నేను పులిహోర కూడా స్టార్ట్ చేసేసానండి. కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను, అలాగే పోపు దినుసులు కూడా వేసుకున్నానండి. నేను పులిహోరలోన శనగపప్పు కొంచెం ఎక్కువ వేస్తానండి మినపప్పుకి పోల్చుకుంటే. అలాగే ఆవాలు అండ్ జీలకర్ర అలాగే గ్రీన్ అండ్ రెడ్ చిల్లీ కూడా యాడ్ చేశాను. అండ్ పులిహోర కూడా కామన్ గా ఒకటే పేరు గాని టేస్ట్ మటుకు ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్కలాగా వస్తుందన్నమాట.
నేను చేసేటట్టు మా అమ్మ చేతికి అలా రాదు. తను ఇంకా బాగా టేస్టీగా చేస్తుందండి చెప్పాలంటే. ఎంతైనా అమ్మ చేతి వంట అంటే అమ్మ చేతి వంటే కదా. సో నేనైతే కొంచెం పల్లీలు ఎక్కువగా యాడ్ చేస్తానండి. అలాగే ఒక్కొక్కసారి కాజు యాడ్ చేస్తాను. అండ్ మెంతి పొడి అలాగే ఆవపిండి ఈ రోజు యాడ్ చేయట్లేదు, సింపుల్ గా చేసేసానండి. ఎందుకంటే ఇప్పటికేను చాలా సేపు అయింది నేను వంటింట్లోనే ఉన్నానండి. ఇంకా అక్కడ నేను కళ్యాణం కోసం బోల్డ్ అన్ని పనులు చేసుకోవాలన్నమాట. అండ్ నేను చేసే పులిహారకి సీక్రెట్ రెసిపీ అంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అల్లం తురుము యాడ్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. అండ్ పోపు దినుసులు అంతా వేగిన తర్వాత అండి నేను కొంచెం ఒక 2 స్పూన్ల వరకు నేను హింగు యాడ్ చేస్తాను అనమాట. హింగు మనకి పులిహారకి మంచి ఫ్లేవర్ కదా. సో ఇదంతా కూడా వేయించిన తర్వాత అండ్ మంచిగా కరివేపాకు ఉంటే మనకి ఫ్లేవర్ ఇంకొంచెం బాగా వస్తుందని నమ్ముతాను నేను. సో చింతపండు పులుసు కూడా యాడ్ చేసిన తర్వాత అండి రైస్ ఇప్పుడు యాడ్ చేయబోతున్నాను. ఇప్పుడైతే చింతపండు పులుసు దగ్గర పడిపోయింది కదండి. రైస్ అంతా కూడా నేను లేయర్ గా కలుపుతున్నాను అనమాట. ఎందుకంటే మొత్తం అంతా కూడా పులుసు మనం డైరెక్ట్ గా ఒకటే గిన్నెలో వేసేస్తాం అనుకోండి, అంటే కొంచెం ఉండేవనుకోండి అలా డైరెక్ట్ గా వేసేస్తూ ఉంటాను. బట్ ఈ రోజు కొంచెం రైస్ ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి కలపడం అదంతా గిడిగిడికి మనం అలా రైస్ కలుపుతూనే ఉన్నాం అనుకోండి ఆ రైస్ కూడా విరిగిపోద్ది కదా. కాబట్టి అలా లైట్ గా కలుపుతున్నాను. సో దట్ నేనేంటంటే లేయర్ గా కలుపుతున్నాను అనమాట. విడివిడిగా వస్తుంది. ఒకవేళ మనకి అనిపిస్తుంది ఈ పులిహార మనకి చాలు మరి అక్కర్లేదు, అలాగే మసాలా కూడా హెచ్చు తక్కువ ఏమైనా ఉన్నది అనుకుంటే రైస్ ఉండిపోతుంది మనకి. సో నేనైతే రైస్ అంతా కూడా కలిపేసాను. ఎందుకంటే వండిన రైస్ అలాగే మన పులిహార పేస్ట్ కూడా సరిగ్గా సరిపోయిందండి. నేను రైస్ వండినప్పుడే మీకు ఇంతకు ముందరే షేర్ చేసేసాను కదా, నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను అనమాట. అంటే అన్నం అంతా కూడా మనకి అంటే చక్కగా పచ్చగా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను షేర్ చేస్తున్న రెసిపీ వచ్చేసి జంతికలు అండి. ఎన్నో రకాల జంతికలు, వెరైటీలు కదండి. ఫస్ట్ అయితే చెగోడీలు చేద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే అది వత్తడం చాలా ప్రాసెస్, చాలా టైం అండి. ఇప్పటికే నేను అంటే చాలా టైం ఇంట్లోనే కేటాయించేసానండి. ఇంకా దేవుడికి దండలు రెడీ చేయాలి, అలాగే అక్షింతలు అంటే తలంబ్రాల కోసం కూడా రెడీ చేసుకోవాలి. ఇవన్నీ కూడా నాకు పెళ్లి తంతు అంటే మాటల్లో కాదు కదండి. సో నేను చాలా హరీబరీగా అయితే ఉండాలన్నమాట. అయితే ఈ జంతికల మట్టుకు చాలా స్పెషల్ అండి. ఫస్ట్ అయితే నేనేం చేశానంటే కడాయిలో కొంచెం వాటర్ యాడ్ చేశానండి. ఇదంతా కూడా నేను బూర్ల పిండితోటి చేస్తున్నాను అనమాట. ఒక మిక్సీ జార్లోన ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని గ్రీన్ చిల్లీ, అలాగే జీలకర్ర, ఇంకా ధనియాలు కొంచెం యాడ్ చేశాను అనమాట. ఈ మరుగుతున్న వాటర్ లోనే ఆ పేస్ట్ అంతా కూడా వేసేసాను. అలాగే కొంచెం పెసరపప్పు యాడ్ చేశాను అనమాట. తగినంత సాల్ట్ కూడా నేను ఇప్పుడే వేసేసాను. ఈ వాటర్ అంతా కొంచెం మనకి ఉడుకుతున్నప్పుడే నేనైతే కొంచెం రెడ్ చిల్లీ కూడా యాడ్ చేశాను అనమాట. మనకి జంతికలు కొంచెం కారంగా ఉంటేనే మనకి బాగుంటుంది కదా. ఇంకోటి ఏంటంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత అండి ఒక పెద్ద స్పూన్ బటర్ కూడా యాడ్ చేశాను అనమాట. ఎప్పుడు కూడా నేను శనగపిండితో చేస్తానండి, అవి కూడా బాగానే వస్తాయి. ఇదేంటంటే బూర్ల పిండి మీకు ఐడియా ఉన్నదా? ఏంటంటే మినపప్పు అండ్ బియ్యం తలక పౌడర్ అనమాట. మిల్ పట్టించేసానండి. ఈ మసాలా వాటర్ కొంచెం మరిగిపోయిన తర్వాత అండి ఇప్పుడు నేను బూర్ల పిండి యాడ్ చేశాను అనమాట. దీని కొలత వచ్చేసి 2 గిన్నెల వరకు నేను బూర్ల పిండి వేసాను. మరి కొంచెమే నేను బియ్యం పిండి కూడా యాడ్ చేశానండి. ఎంత మనం మినపప్పులో బియ్యం కలిపేసి అంటే పౌడర్ చేసినా కూడా వేరేగా కొంచెం మనకి బియ్యం పిండి అనేది యాడ్ చేయాలండి. అలాగైతేనే మనకి జంతికలు క్రిస్పీగా వస్తాయన్నమాట. చూడండి, మనం వాటర్ లోన ఈ పిండి అంతా కలిపేసిన తర్వాత కూడా మనకి పొడిగా ఈ విధంగా తయారవుతుంది. చూడండి, ఉండలు లేకుండా శుభ్రంగా కలిపేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి కలపండి. కలిపిన తర్వాత మనకి పొడిగానే చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేశానండి. గోరువెచ్చగా అయిపోవాలన్నమాట. మరీ వేడిగా ఉన్నప్పుడు మీరు చేయి పెట్టలేరు కదా. కాబట్టి ఏంటంటే మూత పెట్టేసిన తర్వాత ఆఫ్టర్ 5 మినిట్స్ నేను ఏం చేశానంటే తగినంత కొంచెంగా వాటర్ అలా జల్లుకుంటూ మనకి జంతికి బ్యాటర్ అనేది నేను రెడీ చేసుకున్నానండి. ఒకేసారి గ్లాసుడు నీళ్లు పడతాయండి, కానీ ఒకేసారి వేసేయొద్దు. పలచబడిపోతే మళ్ళీ ఈ మసాలా అంతా మళ్ళీ మనకి డబల్ వర్క్ అయిపోతుంది అనమాట. అలా చూస్తున్నారు కదా, పిండి అంతా కూడా మనకి చపాతీ పిండి కంటే మరి కొంచెం గట్టిగా ఉంటుంది ఇది. సో మరి కొంచెం నేను ఆయిల్ కూడా యాడ్ చేశానండి, మరి చేతికి అంటకుండా ఉంటుందని చెప్పేసి. అండ్ ఇదంతా కూడా ఒత్తేసిన తర్వాత మనం జంతికీలు గొట్ట ఉంటుంది కదా, దాంట్లో అయితే మనం ఏ షేప్ ఇద్దాం అనుకుంటున్నాం ఆ షేప్ ఇచ్చేస్తే మనకి జంతికీలు అయితే రెడీ అయిపోతాయండి. ఇంకా దేవుకోవాలండి, అలాగే రెడీ అయిపోవు కదా. అండ్ ఆయిల్ కూడా శుభ్రంగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టాను అనమాట. మరీ లో ఫ్లేమ్ లో పెడితే మన జంతికీలకి ఆయిల్ అంతా అంటేస్తుందండి. నేనేం చేశానంటే మన ఆయిల్ కవర్ ఉంటుంది కదా, దాంట్లో అయితే ఒకసారికి ఒక 4-5 అలాగా జంతికీలు ఇలాగా ఒత్తేసానండి. ఆ తర్వాత అయితే ఒక పెద్దగా జంతికి కూడా వేసాను. అది కూడా డైరెక్ట్ గా నేను ఆయిల్ లోనే వేసేసాను అనమాట. ఇది మన అలవాటుకి బట్టి ఉంటుందండి. అయితే ఏంటంటే ఎందుకులే రిస్క్ అని చెప్పేసి నేను ఇలాగా ఆయిల్ కవర్ మీద నేను వేసాను అనమాట.
ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒకేసారి అయితే ఒక 6-7 జంతికలు కూడా వేసేసాను. వేసిన గానే అది మరి తేలిపోతుందండి. మనకి ఆయిల్ గనక సరిగ్గా వేడిగా ఉన్నది అని అంటే మరి అతుక్కోకుండా మనకి ఇలా తేలిపోతుంది అనమాట. మరి ఇంకేంటండి, ఒక 4-5 ట్రిప్లు అయితే నాకు జంతికలు కూడా వచ్చేసాయి. అండ్ నేనేంటంటే సారీ పెడదామంటే సారీ ఐటెంలో చూడండి మనకి అన్ని పెద్ద పెద్దగా ఉంటాయి కదా, కాబట్టి ఆ విధంగా నేను ఒక 2 జంతికలు అయితే చూడండి ఈ భూగోళం లాగా ఉన్నది కదా చూడడానికి, అది తీయడానికి అయితే నేను చాలా అష్టకష్టాలు పడ్డానండి. అక్కడ విరిగిపోద్దేమో అని చెప్పేసి అనుకున్నాను, బట్ విరగలేదు. సో ఈ విధంగా అయితే నా సంక్రాంతి పిండి వంటలు అయితే సూపర్ గా చకచకా చేసేసానండి. మరి మీరు సంక్రాంతి ఎలా జరుపుకున్నారో ఏంటో నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.